వీలునామా అనగానే మనందరికేం గుర్తొస్తుంది? ఆస్తులు, డబ్బు, సంపద గదా. కాని భౌతిక సంపదకు బదులుగా ఆధ్యాత్మిక శక్తులనే వారసత్వంగా ఇచ్చే ఒక ప్రత్యేకమైన వీలునామా గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక వ్యవస్థాపకులు తమ అనుచరులకు ఇచ్చిన అటువంటి అసాధారణ వారసత్వం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క వాక్యం చాలు ఒక మామూలు వీలునామాకి బ్రహ్మబాబా అందించిన ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి మధ్యున్న తేడాన్ని చెప్పడానికి. ఇది కేవలం సంపద గురించి కాదు, ఇది సర్వశక్తుల వీలునామా. అంటే ఇది కేవలం మాటలు కాదు, ఒక శక్తి బదిలీ అనమాట. సో ఈ వీలునామాల్లో అసలు విషయం ఇదే. దీన్నే అలౌకిక వీలునామా అంటారు. అంటే ఇది భౌతికమైనది కాదు, ఆధ్యాత్మిక శక్తుల్ని వారసత్వంగా ఇస్తుంది. మరి దీన్ని పొందినవారికి ఏమవుతుంది? వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఎలాంటి కష్టం లేకుండా చాలా సహజంగా, అప్రయత్నంగా జరిగిపోతుంది. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఈ వారసత్వం దగ్గర మొదలుపెట్టి చివరికి మనందరికీ ఒక పిలుపు వరకు ఈ ప్రయాణం సాగుతుంది. మొదటి విభాగానికి వచ్చేద్దాం. బ్రహ్మబాబా వీలునామా అంటే ఏంటి? అది తన అనుచరులకి దివ్యశక్తిని, వాళ్ల సామర్థ్యాన్ని బదిలీ చేయడమే. ఆ ఆలోచన గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. ఈ వారసత్వం అనేది మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు. అది ఒక బహుమతి, ఒక ప్రభూ కానుక లేదా వరదానం లాంటిది. వరదానం దొరికితే ఎలా ఉంటుంది? ఇక కష్టపడాల్సిన పనేముంది? అది దానంతటానే మనల్ని సహజంగా నడిపిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉండే శ్రమనంతా ఇది తీసేస్తుందన్నమాట. మరి ఈ ఆధ్యాత్మిక వారసత్వానికి పునాది ఏంటి? అది బ్రహ్మబాబా జీవితంలోని 3 ముఖ్యమైన స్తంభాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ 3 విషయాలున్నాయి: త్యాగం, తపస్య మరియు సేవ. ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు, బ్రహ్మబాబా స్వయంగా జీవించి చూపిన మార్గాలు. ముఖ్యంగా త్యాగం గురించి ఆలోచించండి. ఏమీ లేనప్పుడు చేసే త్యాగం వేరు, కాని అన్నీ మనస్సు, తనువు, ధనం, సంబంధాలు అన్నీ ఉన్నప్పుడు వాటన్నింటినీ సమర్పించడం, అదే కదా అసలైన త్యాగం. ఆయన జీవితం మనందరికీ ఒక బ్లూప్రింట్ లాంటిది. ఆయన చేసిన తపస్సు ఫలితం ఏంటి? దాని ప్రభావం ఇప్పటికీ మనం చూడొచ్చు. మధుబన్ వెళ్లిన వాళ్లకి ఈ అనుభవం ఉంటుంది. అక్కడికి వెళ్లగానే ఆ వైబ్రేషన్స్ వల్ల యోగం కోసం ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. దానంతట అదే చాలా సులభంగా కుదురుతుంది. చూడండి, ఒకరి ఆధ్యాత్మిక సాధన ఒక భౌతిక ప్రదేశంపై ఎంత శాశ్వత ప్రభావాన్ని చూపిస్తుందో. సరే, వారసత్వం గురించి తెలిసింది. మరి ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి వాడాల్సిన సాధనమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ సైన్స్ శక్తికి, సైలెన్స్ శక్తికి మధ్య ఉన్న తేడాను గమనించండి. ఒకవైపు సైన్స్ శక్తి, అది ప్రపంచంలో అలజడిని, అశాంతిని సృష్టిస్తోంది. కాని మరోవైపు సైలెన్స్ శక్తి ఉంది. అసలు సైన్సు కూడా రచయిత అదే. అది అంతిమంగా మార్పును, పరివర్తనను సృష్టిస్తుంది. మరి ఈ సైలెన్స్ శక్తిని ఉపయోగించటం ఎలా? దానికి కీలకం ఒకటే: మనస్సు, బుద్ధి రెండింటినీ ఏకాగ్రతతో నింపటం. ఆ ఏకాగ్రతతోనే మనం శక్తివంతమైన వాతావరణాన్ని తయారు చేయగలం. ఎందుకంటే మనస్సు గందరగోళంగా, అలజడిగా ఉంటే అలాంటి పరివర్తన తీసుకురాగల వైబ్రేషన్స్ను మనం సృష్టించలేం. కాబట్టి అంతర్గత స్థిరత్వం చాలా ముఖ్యం. ఇప్పుడు మన లక్ష్యమేంటో చూద్దాం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని గమనిస్తే అది సహాయం కోసం ఒక ఆర్తనాదంలా అనిపిస్తోంది కదా. ఆ పిలుపుకు సమాధానమివ్వడానికే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు సిద్ధంగా ఉండాలి. ఇక్కడొక ప్రశ్న ఉంది. భక్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళు ఓ ఇష్టదేవతలారా అని పిలుస్తున్నప్పుడు మనం కేవలం వింటూ కూర్చుందామా, లేక వాళ్లకు జవాబిద్దామా? ఇది నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న కలా. అందుకే అసలు లక్ష్యం చాలా స్పష్టం. కేవలం వినేవాళ్లుగా ఉండిపోవటం కాదు, చురుకుగా సృష్టించేవాళ్లుగా మారాలి. ఎలా? సానుకూల పరివర్తన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచం యొక్క పిలుపుకు సమాధానమివ్వాలి. సరే, ఇప్పుడు మనం చివరి ఘట్టానికి, ఒక పెద్ద సవాలుకొచ్చేశాం. ఇక్కడ రెడీకి, ఎవర్రెడీకి మధ్య తేడానో సరిగ్గా అర్థం చేసుకోవాలి. రెడీ అంటే ఏదో జరుగుతుందని ఊహించి దానికి సిద్ధంగా ఉండటం. కాని ఎవర్రెడీ అంటే అలా కాదు. ఏ క్షణంలోనైనా మనం అస్సలు ఊహించని దానికి కూడా సంసిద్ధంగా ఉండటం. అంతిమ పరివర్తనకు కావలసిన స్థితి ఇదే. ఈ ప్రవచనంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యం కూడా ఉంది. కనీసం 9 లక్షల ఆత్మలు, అంటే 9 లక్షల మంది
ఒకేసారి బయల్దేరడానికి ఎవ్వర్రెడీగా ఉండాలి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక సామూహిక సంసిద్ధతకు సూచన అన్నమాట. ఇక చివరి అంతిమ సవాలు బ్రహ్మాబాబా నుండే వస్తోంది. అడ్వాన్స్ పార్టీ ఎదురుచూస్తోంది. ఇక వేచి చూడటం ఆపండి. ప్రత్యక్షతా నగారాను మ్రోగించండి. ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఇది ఎంత పెద్ద పిలుపో చూడండి. అంటే ఇక యాజమాన్యం తీసుకోమని, ప్రపంచ పరివర్తనకు ఒక తేదీని మనమే నిర్ణయించమని చెప్తున్నారు. ఈ వివరణను ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ ప్రపంచ పరివర్తన కోసం ఒక తేదీని మీరే నిర్ణయించాల్సి వస్తే, ఈ మార్పు మన ప్రపంచానికి ఎప్పుడు అత్యంత అవసరం అనిపిస్తోంది? ఈ ప్రశ్న గురించి కాస్త ఆలోచించండి.